నా కుటుంబాల్లోనే ఎందుకు ఈ కన్నీళ్లు, తిరుగుబాటు, వ్యతిరేకత, నాకే ఎందుకు ఈ రోగం, నా జీవితంలోనే ఇలా జరగాల అని మనం ప్రార్థన చేస్తాం. దయచేసి గమనించండి, ఆత్మీయంగా ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడిచ్చే పరీక్షలు ఒక రకం అయితే, ఆత్మీయ స్థితిలో ఎదగలేకుండా అటు ఇటు ఉన్న మన జీవితాల్లో సమస్యలు కలుగుతున్నప్పుడు, ఈ కష్టాల్లో కన్నీళ్లు కలుగుతున్నప్పుడు దీనికి గల కారణం ఏమిటి అని ఆలోచించాలి. చాలా మంది మనకు కాకపోతే చెట్లకు వస్తాయా, కొండలకు వస్తాయా అంటూ ఉంటారు. ఇవన్నీ సహజమే అని దాటిపోకూడదు. మా వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో జరగరాని విషయాలు జరిగినప్పుడు, మాకు నష్టమే కలిగిన, ఇబ్బందులే వచ్చిన, శోధనలే కలిగిన, అనారోగ్య పరిస్థితులే వచ్చిన, మొదటిగా మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటాం. అలా ప్రశ్నించుకున్నప్పుడు తప్పకుండా జవాబు ఉంటది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కుటుంబ పరిస్థితులు దిగజారిపోతూ ఉన్నప్పుడు, లేనిపోని మాటలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు వస్తూ ఉన్నప్పుడు, ఏం చేసినా పైకి రాలేకపోతున్నావు, ఎంత కష్టపడినా సంపాదనంతా నష్టమైపోతుంది. అలాంటి సమయంలో ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఇలా జరుగుతుంది అని?